ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణా ప్రస్తుతం పరారిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఆచూకీ తెలవట్లేదు. ఆమె హైదరాబాద్లో ఉందో ఏపీలో ఉందో ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే పైన రకరకాల ఆరోపణలు చేసింది. కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో లీక్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. అరవ శ్రీధర్ ఆయన వీడియో కాల్ మాట్లాడిండు. బట్టలు లేకుండా హర్షవీణకు వీడియో కాల్ చేసిండు. హర్షవీణని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా వేధించిండని, నా పైన అగాత్యానికి పాల్పడ్డాడని, నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండని చెప్పి హర్షవీణ అనేటటువంటి ఈ మహిళ అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పైన రకరకాల ఆరోపణలు చేసింది. దాదాపు 2-3 రోజుల నుండి నడుస్తున్నటువంటి ఘటన. ఆ అంశం పైన రకరకాల ట్విస్టులు తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నాయి. అయితే అరవ శ్రీధర్ ఎప్పుడైతే ఎమ్మెల్యే అయిండో, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ వీణా అనేటటువంటి మహిళ, ఆమె ప్రభుత్వ ఎంప్లాయ్, ఆమె ఈ అరవ శ్రీధర్కి మెసేజ్ చేసిందట ఫేస్బుక్లో. కంగ్రాచులేషన్ సార్, మీరు నూతనంగా ఎమ్మెల్యే అయినారు, మంచిగా పనిచేయండి సార్ అని చెప్పి ఆమె మెసేజ్ పెడితే అరవ శ్రీధర్ అట రిప్లై ఇచ్చిండట. వీణా అమ్మాయి శ్రీధర్కి నెంబర్ ఇస్తే, శ్రీధరు ఆమెకి నెంబర్ ఇస్తే, ఈ నెంబర్లు కాస్త చాటింగ్ కాస్త ఫోన్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ కాస్త కలవడానికి వచ్చింది. అయితే శ్రీధర్ నాకు ఫోన్ చేసి మనం కలుద్దామని చెప్పిండు. నేను ఓకే అని చెప్పిన తర్వాత శ్రీధర్ కారు తీసుకొని మా ఇంటి దగ్గరకు వస్తే నేను ఆ కారు ఎక్కిన తర్వాత శ్రీధర్ నన్ను దూరం తీసుకెళ్ళిండు. ఒక దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఎవరూ లేరు. అక్కడ తీసుకెళ్ళి సీట్ అడ్జస్ట్మెంట్ చేసి నాతో మాట్లాడి, నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను ఫిజికల్గా కలుస్తావా, మనం ఇద్దరం కలిసి ఉందాం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి, నువ్వు నాకు కావాలి అని చెప్పి ఆమె పైన బలవంతం చేసిండట. ఎవరు? ఎమ్మెల్యే. బలవంతం చేసి సీట్ అడ్జస్ట్మెంట్ చేసిండు. నా మీదకి దూసుకొచ్చిండు. నేను అప్పటికే వద్దు, నేను అలాంటి దాన్ని కాదు, నాకు ఇట్లా నచ్చదు అని నేను చెప్పిన. అయినా సరే ఎమ్మెల్యే నా పైన అగత్యానికి పాల్పడ్డాడు, ఇబ్బంది పెట్టిండు నన్ను. ఇక నేను ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో నేను సైలెన్స్ అయిపోయినా. ఆమె చెప్తున్నటువంటి మాటలు ప్రెస్ మీట్లో ఆమెనే మాట్లాడింది. సరే, ఈ శ్రీధర్ అనేటటువంటి ఎమ్మెల్యే ఆ మహిళను ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు, కారు సీట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఆమె కార్ డోర్ తీసి బయటకు వెళ్ళిపోవచ్చు కదా, బయటకు వెళ్ళిపోవచ్చు కదా. తర్వాత ఇష్టం లేనప్పుడు అక్కడ సరే ఆయన బలవంతం చేసిండు, ఏదో ఇబ్బంది పెట్టిండు. ఆ నెక్స్ట్ డే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, పలాని ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను టార్చర్ పెట్టిండు, పలానా దగ్గర తీసుకుపోయి నా పైన అగత్యానికి పాల్పడ్డాడు, ఇక నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా అని చెప్పి అట్లీస్ట్ ఆయన పైన ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా. నెక్స్ట్ డే ఏ రోజైతే ఎమ్మెల్యే కారులో తీసుకుపోయి ఆమెను పాడు చేసిందని చెప్తుందో, ఆ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇక తర్వాత దాదాపు 5 సార్లు నాకు ప్రెగ్నెంట్ అయింది, నేను అబార్షన్ చేయించుకున్నా అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటలే. సరే, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం తీపించుకున్నారు. మరి ఫస్ట్ టైం తీపించుకున్నప్పుడైనా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎమ్మెల్యే మంచోడు కాదు, ఆ ఎమ్మెల్యే నన్ను ఆగం చేసిండు, నాలాగనే చాలామందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి ఆ ఎమ్మెల్యే గురించి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఫస్ట్ టైం అయినప్పుడు ఎడ్యుకేటెడ్ కదా, చదువుకున్నటువంటి మహిళనే కదా, చదువుకున్నటువంటి మహిళ, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మరి బయటకు వచ్చి ఆ ఎమ్మెల్యే పైన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఆ ఎమ్మెల్యే మంచోడు కానప్పుడు, ఆ ఎమ్మెల్యే నిజంగానే కడుపు చేసినప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోవడం గల కారణం ఏంది? అబార్షన్ చేపించుకోకంటే ముందే ఆమె బయటకు వచ్చి ఎమ్మెల్యే నన్ను కడుపు చేసిండు, ఇప్పుడు నేను కడుపుతో ఉన్నా, ఈ ఎమ్మెల్యే నన్ను పెళ్లి చేసుకొని అంటున్నాడు అని చెప్పి ఆ ఎమ్మెల్యే పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా. ఫస్ట్ టైం సరే తెలిసి తెలియక తప్పు జరిగింది, తీపిచ్చుకున్నావు, బాగానే ఉంది. సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా. అప్పుడు మాట్లాడలే, అప్పుడు కాంప్రమైజ్, అప్పుడు నమ్మించిండట, నేను పెళ్లి చేసుకుంటా, మనం సంతోషంగా ఉంటాం, మనం మంచిగా ఉందాం అని చెప్పి అప్పుడు చెప్పిండట. తర్వాత 3వ సారి ప్రెగ్నెంట్ అయితే అప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా, అప్పుడు చెప్పలే. 4వ సారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మాట్లాడవచ్చు కదా, అప్పుడు చెప్పలే. 5వ సారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడు చెప్పలే. ఆఖరికి కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్తున్నది ఆ అమ్మాయి హర్షవీణ. హాస్పిటల్ పేర్లు ఏంది? సంజీవిని హాస్పిటల్లో నేను అబార్షన్ చేయించుకున్నా, అన్వాంటెడ్ కిట్ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ట్యాబ్లెట్లు వేసుకొని అబార్షన్ చేసుకున్నా. తర్వాత సంజీవిని హాస్పిటల్కి నేను వెళ్ళిన, సంజీవిని హాస్పిటల్లో నేను అబార్షన్ చేయించుకున్నా, అక్కడే నేను కడుపు తీపించుకున్నా అని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు. పోనీ సంజీవిని హాస్పిటల్లో నిజంగానే
జరిగిందా ఈ ఘటన అంటే సంజీవిని హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఈరోజు స్పందించారు. మాకు ఎటువంటి సంబంధం లేదు, అరవ శ్రీధర్ ఆ ఎమ్మెల్యే, రైల్వే కోడ్ ఎమ్మెల్యే ఎప్పుడు మాకు ఫోన్ చేయలేదు, ఆయన ఏ ఇష్యూలో మాకు ఫోన్ చేయలేదు, ఎప్పుడు మాకు టచ్లోకి రాలేదు, ఆయన ఎమ్మెల్యే లాగానే మాకు తెలుసు తప్ప ఎప్పుడు కూడా మేము కలవలేదు, ఆయన మాకు టచ్లో లేడు అని చెప్పి ఆ సంజీవిని హాస్పిటల్ యాజమాన్యం చెప్పినారు. ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు రెస్పాన్స్ అయినారు. తర్వాత నేను హాస్పిటల్ పోయినా అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి మాట వాస్తవం అట, కానీ ఒక గంట సేపు కూడా హాస్పిటల్ వెళ్ళేదట. ఆమె వచ్చి వెళ్ళిపోయిందట. మరి మేము ఎట్లా చేసినట్టు, మేము ఏం చేయలేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు. ఈమెనేమో నేను సంజీవిని హాస్పిటల్ అని చెప్పి ఆరోపణలు, 5 సార్లు ప్రెగ్నెంట్ అని ఆరోపణలు. తర్వాత అసలు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఈ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఫస్ట్ మ్యారేజ్ భవానీ శంకర్ అనేటటువంటి వ్యక్తితో అయింది, ఆయన ఫేస్బుక్లో పరిచయం అయింది. ఈ హర్షవీణ అనేటటువంటి అమ్మాయి మరి ఎమ్మెల్యేను హనీ ట్రాప్ చేద్దామనో డబ్బుల కోసమో రకరకాల ఏం చేసినో తెలియదు మనకు, కానీ ఇంకా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆమె పైన ఆల్రెడీ నాన్ బెయిలబుల్ కేసులు 2 అయినాయి. సో త్వరలో అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. 2-3 రోజులలో అమ్మాయిని విచారణ చేయబోతా ఉన్నారు రైల్వే కోర్టుకు సంబంధించినటువంటి పోలీసులు. ఆ విచారణలో అన్ని అంశాలు తెరపైకి వస్తాయి. అయితే ఫస్ట్ భర్త పేరు భవానీ శంకర్ అట. 2018 ఆ టైంలో అమ్మాయి పెళ్లి చేసుకుంది, డైవర్స్ కూడా అయిపోయింది. తర్వాత డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ భర్తతోటి పిల్లలు లేరు. సెకండ్ భర్త 2024 ఆ టైంలో పరిచయం అయిందట. ఎవరు? నాగిముని రెడ్డి అని చెప్పి 2వ భర్త. ఫస్ట్ భర్తను వదిలేసింది డైవర్స్ తీసుకొని ఉల్టా కేసు పెట్టిందట. నా ఫోటోలు వీడియోలు ఆయన దగ్గర ఉన్నాయి, అవి డిలీట్ చేయమని చెప్పండి అని కోర్టులో కంప్లైంట్ కూడా ఇచ్చిందట. ఎవరు? ఈ హర్షవీణ అనేటటువంటి అమ్మాయి ఫస్ట్ భర్త మీద. అప్పుడు పెద్ద పంచాయతీ నడిచింది, అది వేరే విషయం. తర్వాత నాగముని రెడ్డి అని చెప్పి 2వ ఆయన. ఈ 2వ ఆయనతోటి సంవత్సరంన్నర ఉన్నది, ఒక బాబుని కూడా కన్నది. తర్వాత ఈ 2వ ఆయనను కూడా దూరం పెట్టుకుంది. ఆయన ఎటో వెళ్ళిపోయిండు, ఈమెను వదిలేసి మరి భరించలేక వెళ్ళిపోయిండో లేకపోతే ఈమెనే దూరం చేసుకుందో ఏమో తెలియదు. అయితే ఈ నాగముని అనే ఈ రెడ్డి ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్, ఈయన కూడా దూరం వెళ్ళిపోయిండు, 2వ భర్త. ఈ 2వ భర్త అయిపోయిన తర్వాత 2023 టైంలో మళ్ళీ అదే డైవర్స్ అయిపోయింది. తర్వాత 2వ భర్త అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ని పట్టుకుంది. ఇక అరవ శ్రీధర్ మరి ఎట్లా టచ్లోకి పోయిండో, ఎట్లా ట్రాప్ అయిపోయిండో ఏమో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో మొత్తానికి ట్రాప్ చేసింది ఎట్లనో అట్లా. ఇక్కడ నేను ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నా అనేటటువంటి మ్యాటర్ కాదు. ఆ మహిళ ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకొని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నటువంటి ఫస్ట్ డైవర్స్ అయిపోయింది, సెకండ్ డైవర్స్ ఇంకా కాలే, కోర్టులో నడుస్తుంది. డైవర్స్ కాకముందే ఈమె అరవ శ్రీధర్ని పట్టుకొని అరవ శ్రీధర్తో కార్లో తిరగడం, షికార్లు వేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. నేను ఎవరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతలేను, కానీ ఆమె బయటకు వచ్చి ఆమె పరువు ఆమె తీసుకుంటుంటే ఇంకా మనం మాట్లాడకపోతే తప్పదు కదా. 5 సార్లు నాకు కడుపు తీపిచ్చిండు, 5 సార్లు కడుపు అయింది, నా ఎమ్మెల్యే నన్ను మోసం చేసిండని చెప్పి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతుంది. 5 సార్లు కడుపు అయినప్పుడు ఏం చేసింది ఈ మహిళ? బయటకు వచ్చి ఎందుకు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది? ఈరోజు మన సమాజంలో ఆడవాళ్లకు నిజంగానే ఇబ్బంది జరిగితే, ఆడవాళ్లకు నిజంగానే ఎవరైనా ఇబ్బంది పెడితే మనం ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం. ఆడపిల్లని అట్లా చేయడం ఇబ్బందే కదా, అట్లా చేయకూడదు, ఆడపిల్ల సున్నితమైనటువంటి మనసు, ఆడపిల్లని అట్లా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మనం మాట్లాడతాం. ఆడపిల్లల కోసం ఖచ్చితంగా మనం రెస్పాన్స్ అవుతాం. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే మనం ముందుంటాం. కానీ మరి ఈమెకి ఏం అన్యాయం జరిగింది, ఏం కథ అర్థమైతలేదు. మరి 5 సార్లు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంది? ఆమెకు సంబంధించినటువంటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఏది? వైసీపీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళతో మాట్లాడడం, ఏఐ ఫోటో అని, ఏఐ వీడియో అని, నేను ఇంటర్వ్యూ ఇట్లా చేస్తా, ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తా, ఇట్లా నేను మాట్లాడితే ఇట్లా ప్లే చేయండి, మీరు ఇట్లా రికార్డ్ పెట్టండి అని చెప్పి కొంతమందితో ఆమె డ్రామా మాట్లాడుతున్నది. కొన్ని ఆడియోస్ కూడా బయటకు వచ్చినాయి వేరే వాళ్ళతో, నేను ఎమ్మెల్యే పైన ఇట్లా చేస్తా, అట్లా చేస్తా, మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పి. ఇవన్నీ ఉన్నాయి కదా. అసలు ఎంత ప్రీ ప్లాన్తో ఈ మహిళ, సరే ఆ ఎమ్మెల్యే ఈ మహిళను నమ్మి సరే మనం ప్రేమలో ఉన్నామో ఇంకోటో అని అనుకొని ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడిండు, ఆడియో మాట్లాడిండు, అన్నీ మాట్లాడిండు. ఎంత తెలివి కలది కాకపోతే, ట్రాప్ చేయాలనేటటువంటి ఆలోచన ముందే లేకపోతే ఎందుకు వీడియో కాల్స్ రికార్డ్ పెట్టుకోవడానికి గల కారణం ఏంది? ఆ వీడియోలు ఆడియోలు రికార్డ్ పెట్టుకోవడానికి గల అవసరం ఏంది? ఆల్రెడీ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆమె బాధ ఏందట అంటే, ఈ ఎమ్మెల్యే ఇంకో మహిళతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆమెకు బాధ అనిపించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తుందట. నన్ను ఇబ్బంది పెట్టిండు, నన్ను ఆగం చేసిండు అని చెప్పి. 5 సార్లు కడుపైనప్పుడు ఎటుపోయినారు అమ్మ? మీరు ఎటుపోయినారు? మీకు తెలియదా? మీరు ఇబ్బంది పడుతున్నారనే ఆ బాధ మీకు తెలుసు కదా, మరి అప్పుడు ఎందుకు బయటకు రాలేదు? ఈమె పైన దాదాపు కేసులు నమోదైనాయి, సుమారు 2 కేసులు నమోదైనాయి. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దగ్గర BNS 308/5, 351(2),
61(2) రెడ్ విత్ యాక్ట్ 3/5 ఈ దాదాపు 4-5 సెక్షన్లతో ఈమె పైన కేసు అయినటువంటి పరిస్థితి. నాన్ బెయిలబుల్ కేసులు అయినాయి. ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మా కొడుకుని ఇబ్బంది పెడతా ఉంది, టార్చర్ పెడతా ఉంది, మా కొడుకుని రకరకాలుగా వేధిస్తుంది అనేటటువంటి అంశం పైన వాళ్ళ తల్లి కూడా కేసు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత గలీజ్ చేయకూడదండి. ఇట్లా చేయకూడదు, తప్పు. ఇట్లా చేయకూడదు అసలే. సరే ట్రాప్లో పడ్డడా లేకపోతే మనీ సంబంధించిన విషయంలో అంటే మనీ ట్రాపా లేకపోతే ఇంకోట సెకండరీ. కానీ ఒక ఎమ్మెల్యే కూడా అంత ఘోరంగా కరెక్ట్ కాదు. నిజంగానే ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే, ఎమ్మెల్యే ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం ఉంది. ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర పెట్టుకోడు. ఇప్పుడు విచారణ కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. ఈ విచారణ అయిపోయినటువంటి అనంతరం నిజంగా ఆయన తప్పు చేసినట్టుంటే ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. అది 100% జరుగుతుంది. కానీ ఈరోజు ఎంత పెద్ద డ్రామా, ఎంత పెద్ద వ్యవహారం. దీంట్లో మొన్న ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది, హర్షవీణ ఈ మహిళ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టినటువంటి 5-10 నిమిషాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. ఈమె మాట్లాడినటువంటి మాటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడతాడు మీడియా ముందు. ఏమని, ఈ అరవత్ శ్రీధరు ఎంత దుర్మార్గుడు అండి, ఎంత వేస్ట్ ఫెలో అండి, ఇట్లా చేస్తారా అండి అని చెప్పి ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటటువంటి రైట్స్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలోనే చాలామంది ఏమన్నా చెప్పొద్దు ఏం జరిగిందో, చాలామంది వీడియో కాల్స్ బట్టలు లేకుండా మహిళలతో అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరిగినాయి కదా. వాళ్ళ ఎమ్మెల్యే పైన అట్లీస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ కమిటీ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జనసేన అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఎమ్మెల్యే పైన ఒక ఎంక్వైరీ కమిటీ వేసిండు. 3 మెన్తో కూడినటువంటి ఎంక్వైరీ కమిటీ. ఎంక్వైరీ నడుస్తుంది. రేపు మాప పోలీస్ స్టేషన్లో కూడా ఈ హర్షవీణ అనేటటువంటి మహిళను ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలు అన్నీ బయటపడతాయి. ఆమె దగ్గర 500 వీడియోలు ఉన్నాయట. మరి ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆమె ఏమంటది, ముందే ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు. మరి ముందే ఆయన దుర్మార్గుడు అయినప్పుడు, ముందే ఆయన ఇట్లా చేస్తారని తెలిసినప్పుడు మీరేం చేయాల్సింది? ముందే బయటకు వచ్చి ఆయన దుర్మార్గుడమ్మా, ఆ ఎమ్మెల్యే నమ్మకూడదు, ఆ ఎమ్మెల్యే ప్రమాదకరమైన వ్యక్తి అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేదు? ఈరోజు బయటకు వచ్చి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే మంచిగున్నన్ని రోజులు మంచిగా ఎమ్మెల్యే మీతో మంచిగున్నన్ని రోజులు మంచిగా 2 years దాకా కలిసి ఉన్నారు. ఈ రోజు ఏదో పంచాయతీ అయి బయటకు వచ్చి ఆయన చెడ్డోడు, నన్ను ఇబ్బంది పెట్టిండు. అసలు మీరు ఎందుకు పెట్టిరు మెసేజ్లు? 5 సార్లు ఎందుకు కడుపు తీపించుకున్నారు? అసలు ఏం జరిగింది? ఇది ఏమన్నా అర్థం కావాలి కదా మీకన్నా. ఇలా మొండిగా మాట్లాడుతుంది ధైర్యంగా కూర్చొని ఆవిడ. లేదండి శిక్ష పడాలండి. ఎవరికి శిక్ష పడాలి చెప్పండి? తప్పెవరిది చెప్పండి? మీరు లీనియన్స్ ఇస్తేనే కదా ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చింది. ఆ ఎమ్మెల్యే అట కన్నీళ్ళు పెట్టుకుని కోసుకున్నాడట. ఆమె చెప్పింది ఎమ్మెల్యే నేను కొట్టినా అని చెప్పి. అంటే ఎమ్మెల్యేని ఆమె కొట్టినా అని చెప్తుందంటే ఆమె ఎంత ఘోరమైనటువంటి పర్సన్ మీరు ఆలోచన చేయాలి. తర్వాత శంకర్ రాజు అని చెప్పి ఒక జర్నలిస్ట్, శంకర్ రాజు రిపోర్టర్ జర్నలిస్ట్, ఆయనని రూమ్లో కూర్చోబెట్టి స్విప్పింగ్ చేసేటటువంటి అది ఉంటుంది కదా, స్కిప్పింగ్ చేస్తారు చూడు, దాంతో కొడుతుందామా. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టడం ఏందండి? కొట్టడం ఏంది? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఆమెనే చెప్తుంది నన్ను ఇబ్బంది పెట్టింది అంటది. హాస్పిటల్ పేర్లు చెప్తుంది. ఆయన ఒక డాక్టర్తో మాట్లాడితే నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినా, వాళ్ళ ఫ్రెండు ఎవరో డాక్టర్ పేరు చెప్పింది. ఆ డాక్టర్ వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు ఈరోజు అసలు మా చెల్లెకి ఆమెకు సంబంధం లేదు, మా చెల్లె అట్లా అబార్షన్ చేయదు, ఆమెకు అవసరం లేదని ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఈమె ఎన్ని అబద్ధాలు చెప్పిందో ఆమెకే తెలుసు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పిందో అడ్డంగా దొరికిపోతున్నారు. వైసీపీ స్క్రిప్ట్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నిజంగానే హర్షవీణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం మాట్లాడతాం. ఆమెకు అన్యాయం జరిగింది, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా చేయకూడదని చెప్పి మాట్లాడతాం. కానీ ఈరోజు కథ ఏంది? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ లేపే పరిస్థితి లేదు, ఫోన్ మాట్లాడే పరిస్థితి లేదు. పోలీసులు కూడా చెప్తున్నారు నోటీస్, మీరు ఎక్కడున్నారో చెప్పండి అక్కడికే వచ్చి నోటీస్ ఇస్తాం, విచారణకు రావాలని పోలీసులు కూడా చెప్తున్నారట. 2-3 రోజులలో హర్షవీణకు సంబంధించిన విచారణ ఉన్నది. ఏ క్షణమైనా ఆమె అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ చేసి ఆమెను విచారణ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంది ఆ మాట? కారులో పోతున్నప్పుడు మా జర్నలిస్ట్ మా చార్మి పోయింది నిన్న ఇంటర్వ్యూ చేయడానికి. ఆమె చెప్తుంది, మరి మీరు కారులో పోతుంటే ఎమ్మెల్యే ఏదో డిఫరెంట్ కొడుతున్నాడు, డిఫరెంట్గా మాట్లాడుతున్నా అనిపించినప్పుడు మీరు దిగిపోవచ్చు కదా అంటే, ఆయన ఎమ్మెల్యే పదవికి నేను గౌరవం ఇచ్చి దిగలేదు, ఎమ్మెల్యే పదవి గౌరవం ఇచ్చి దిగలేదట. మరి ఈరోజు మీ గౌరవం అంతా పోయింది కదమ్మా, మీ పరువు అంతా పోతుంది కదా. మరి మీ పరువు పోతుంది కదా, ఎమ్మెల్యే పరువు గురించి ఆలోచించారంటే పోతే పోనీ నేనేం చేయాలి, నేను బయటకు వస్తే మాట్లాడే వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు అంటే. నేను ఒకటి చెప్తున్నా, మొత్తం దేశంలో చాలామంది ఆడపిల్లల పైన అగత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి.
వాస్తవాలు జరుగుతున్నాయి. కొంతమంది కీచకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, మానవ మృగాలు ఉన్నారు బయట. ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, అది మేము ఒప్పుకుంటాం. కానీ వాళ్ళపైన అగత్యాలు జరుగుతున్నప్పుడు, కీలకమైన ప్రూఫ్స్ ఉన్నప్పుడు, ఎవిడెన్స్ ఉన్నప్పుడు, పలానా ఆడపిల్లని ఒక అబ్బాయి ఈ దుర్మార్గుడు ఇబ్బంది పెట్టిండు అన్నప్పుడు మనం మాట్లాడతాం, ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ఒక ఆడపిల్లని అట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి. అమాయకురాల ఆడపిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంది? ఆ ఆడపిల్ల ప్రేమించమని చెప్పి నువ్వు చెప్పడం ఏంది? ఆ ఆడపిల్ల ఒప్పుకోకపోతే ఆమె మీద చేయవద్దని అంటాం కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మళ్ళీ క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా. ఇగో మీకు చెప్తాను, రెండు చేతులు కలుస్తూనే కదా చెప్పట్లు వచ్చేది. ఒక చేతితో చెప్పట్లు కొట్టు అవుతుందా? కాదు కదా. నీకు ఇష్టం లేకపోతే ఆ ఎమ్మెల్యే మీ ఇంటికి ఎందుకు వస్తాడు? మీరు బ్లాకులు చేస్తే ఆ ఎమ్మెల్యే వేరే అకౌంట్కి వెళ్ళి మెసేజ్లు చేస్తుంటే మీరు ఎందుకు మెసేజ్ పెట్టిరు? ఆ ఎమ్మెల్యే నన్ను టార్చర్ పెడుతుండే, హరాస్మెంట్ చేస్తుండని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టలే? పోనీ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలే అనుకుందాం, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. ఇదే సోషల్ మీడియాని అప్పుడు ఎందుకు వాడలేదు? ఇదే సోషల్ మీడియాలో ఆ రోజే బయటకు వచ్చి వీడియోలు పెడితే బాగుండు కదా. ఇదే సోషల్ మీడియాలో నన్ను ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టిండని చెప్పి చెప్తే బాగుండు కదా. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఏమనొచ్చు? ఏమంటారు? ఏం ట్రాప్ అంటారు? ఇద్దరు హస్బెండ్స్, తర్వాత ఈయన 500 వీడియోలు ఉన్నాయట ఈయనకు సంబంధించి. ఏం చెప్పాలి? ఆ ఎమ్మెల్యే వేధించిండని, ఇబ్బంది పెట్టిండని రకరకాలుగా చెప్తుంది ఆవిడ, రకరకాలుగా మాట్లాడుతుందామా. ఎవరు నమ్ముతారు? సరే, మీకు అన్యాయం జరిగింది, ఇబ్బందులు జరిగినా మీ దగ్గర ఉండి నిజాయితీగా మీరు మాట్లాడాలి కదా, అట్లీస్ట్ ప్రూఫ్స్ ఉండి మాట్లాడాలి కదా. అన్నీ ఉన్నాయి అంటున్నాను. నా లెక్క చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడరండి. మీరు ఇబ్బంది పడ్డప్పుడు ఏం చేసారు? 2 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నానని చెప్తున్నారు. 2 years నుండి ఏం చేశారు? 2 సంవత్సరాల నుండి మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంటమ్మా? ఎటుపోయినారు మీరు 2 సంవత్సరాల నుండి? ఇది కూడా చెప్పాలి. ఎమ్మెల్యే మంచోడు అద్భుతమని చెప్తలేము, తప్పు జరిగి ఉండవచ్చు ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారంలో కూడా. కానీ ఎప్పుడు చెప్పాలి ఆడపిల్ల బయటకు వచ్చి? ఎందుకు చెప్పాలి? ఇంత లేట్ ఎందుకైంది? మీరు లీనియన్స్ ఇవ్వబట్టే కదా ఆ ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చింది. మళ్ళీ అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్యే పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే పదవిని కూడా తీసేయాలి అవసరం అనుకుంటే. ఆయన పార్టీ నుండి సభ్యత్వం రద్దు చేయాలి, పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయాలి నిజంగా ఎమ్మెల్యే తప్పు చేసేటట్టుంటే. ఇద్దరు మంచిగా కలిసి ఉన్నారు, మంచిగా తిరిగినారు, బాగానే ఉన్నారు. ఈరోజు ఏదో చిన్న క్లాసెస్ వస్తే ఆమె బయటకు వచ్చి నన్ను ఆయన రేప్ చేసిండు, నన్ను ఆయన అత్యాచారం చేసిండు. ఏందండి? ఏంది ఇది? ఇంత ఘోరమా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏడో చూడలేదు. ఇలాంటి కేసెస్ చాలా తక్కువ చూస్తాం మనం. ఏది ఏమైనా మాట్లాడుతున్న మాటలలోనే దొరికిపోతుంది. సో రేపు మాపో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. ఆ ఎమ్మెల్యే కూడా 2-3 ఛానల్స్తో మాట్లాడుతున్నాడు. అవునండి, నా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, నేనేం తప్పు చేయలేదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం.